నమస్తే. రేవంత్ హైడ్రామా డిఎస్సి ఎగ్జామ్స్ రాయాల్సిందే. పాపం డిఎస్సి విద్యార్థులు ఎంత గోసపడ్డప్పటికీ, ఎంతమంది కాళ్ళ వేళ మొక్కినప్పటికీ, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినప్పటికీ, ఎన్ని కన్నీళ్లు కార్చినప్పటికీ, ఎంత రాస్తారోక చేసినప్పటికీ, ఎన్ని ధర్నాలు చేసినప్పటికీ, ఎన్ని లాఠీ దెబ్బలు తిన్నప్పటికీ కూడా చివరిగా వాళ్ళ ప్రయత్నం ఫలించలేదు. సో ఏదైతే ఒక్కసారిగా అందరు కూడా ఏకమైపోయారు. ఒకసారి డిఎస్సి కావచ్చు, గ్రూప్ 1 కావచ్చు, గ్రూప్ 2 కావచ్చు, గ్రూప్ 3 కావచ్చు. సో ఇదంతా యాడ్కో వచ్చేటట్టుంది అనేసి ఒక హైడ్రామాని అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఏంటనంటే గ్రూప్ 2ని వాయిదా వేస్తామని చెప్పారు. నిజంగా వేస్తారా లేదో తెలియదు, కానీ ఎట్లయినా దానికి దీనికి కంపేర్ చేసుకుంటే ఒక నెల రోజుల గడువు అయితే కనిపిస్తుంది. కాబట్టి మీరు వాళ్ళతో కలవద్దు, మీకు మేము సమయం ఇస్తామని చెప్పడంతో ఒక సీక్రెట్ మీటింగ్ పెట్టి మీరు వాళ్ళతో కలవద్దని చెప్పడంతో ముఖ్యంగా ఏమైంది, పాపం వాళ్ళు ఏదో చదువుకుంటా కూర్చున్నారు గ్రూప్ 2 వాళ్ళు. కానీ డిఎస్సి మాత్రము అంటే ఎందుకోసం పెడుతున్నారు అంటే గత ప్రభుత్వంలో నోటిఫికేషన్ ఇచ్చి క్యాన్సిల్ చేసిర్రు అనేసి ఒక అపవాదును మోసుకొస్తా ఈరోజు ఖచ్చితంగా రాయాల్సిందే అనేసి ఒక హుకుం జారీ చేస్తారు. అసలు పరీక్షలు రాయాల్సింది ఎవరు? మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కాదు కదా. పరీక్షలు రాయాల్సింది విద్యార్థులు. దేనికోసం పరీక్షలు రాస్తారు? ఉద్యోగాల కోసం. ఉద్యోగాలు కావాల్సింది విద్యార్థుల కోసమే, పరీక్షలు రాయాల్సిందే విద్యార్థులే. కానీ వాళ్ళు అడిగిన డేట్లు ఇవ్వకుండా, వాళ్ళు అడిగిన సమయం ఇవ్వకుండా ఒక హుకుం జారీ చేసి ఒక నాటకీయ పరిణామంలో ఇంత గోస పడుతున్నప్పటికీ కూడా ఎగ్జామ్స్ వాయిదా వేయలేదనంటే ఎక్కడైనా కొంచెమన్నా మానవత్వం ఉందా? పోనీ ప్రేమ ఉందా? అది లేదు. పోనీ చిత్తశుద్ధి ఉందా? ఏమీ లేదు. మనం అన్ని ఏర్పాట్లు చేసినాం కాబట్టి చచ్చి వాళ్ళు రాయాల్సిందే. రాస్తే రాయండి, లేకపోతే లేదు. మేము 11,000 ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇచ్చినాం. అదేదో పాత గవర్నమెంట్ ఇచ్చిన 5,000 అనుకో, ఇవ్వక 6,000 11,000. సో బట్టి విక్రమార్క వచ్చి మాత్రం చల్లగా చావు కబురు చెప్పిపోయిండు. మేము తర్వాత కూడా మిగతా వేస్తాము, ఈ 25,000 ఉద్యోగాలు ఫుల్ఫిల్ చేస్తామని చెప్పి. నిజంగా మనసుంటే ఇప్పుడు ఆ పిల్లలు అడుగుతున్నారు కాబట్టి ఏం కొంపలు మునిగిపోతాయి దీనివల్ల? లేకపోతే రాజ్యాంగం ఏమైనా తిరగరాయాల్సినంత అవసరం ఉందా? లేకపోతే ఇప్పుడే సునామీ వచ్చి లేకపోతే భూకంపం వచ్చి ఏమన్నా కోల్పోతున్నారా? ఒక్క 3 నెలలు టైం అడిగినారు వాళ్ళు. పోనీ వాళ్ళని చర్చలకు పిలిచి 3 నెలలు కాదు, మేము గీ సమయం ఇస్తాము, ఈ సమయంలోగా మేము ప్రిపేర్ అవ్వండి, ఈ సమయం ఎట్లాగూ గ్యాప్ వచ్చింది కాబట్టి మిగతా మీకు మెగా డిఎస్సి అనేసి మేము ఒక హామీ ఇచ్చినాం కాబట్టి మేము దీంతో పాటుగా ఈ 11 ప్లస్ మిగతావి కలిపి 25,000 ఉద్యోగాలను కూడా మేము ఫుల్ఫిల్ చేస్తామని హామీ ఇచ్చుంటే ఎంత మంచిగా ఉండేది. వాళ్ళేంది, మనం వాళ్ళని లెక్క చేసేది ఎవరు? అసలు ఈరోజు చదువుకొని ఈరోజు పరీక్షలు రాసి రేపు టీచర్లు అవ్వాల్సిన వాళ్ళు ఇవాళ ఏడ కనిపిస్తే పాపం మంత్రులు కనపడతారా, ఎమ్మెల్యేలు కనపడతారా, వాళ్ళ కాళ్ళ వేళ్ళ మొక్కుతూ వాళ్ళ గేట్ల దగ్గర పొద్దున్నుంచి పడబడితే పడిగాపులు కాస్తున్నారు. ఎమ్మెల్యే క్వార్టర్సు, మినిస్టర్ క్వార్టర్సు పొద్దున 5 గంటల కానించి ఆ గేట్ల దగ్గర చాగిళ్ళ పడేసి పాపం వాళ్ళ దీనచూపులు. వాళ్ళకి ఎందుకు ఈ పరిస్థితి? భవిష్యత్తులో వాళ్ళు ఉపాధ్యాయులై మంచి భావి భారత పౌరులను తీర్చిదిద్దే ఒక సంకల్పంతో ఉన్న వాళ్ళని ఈరోజు ఇంత అరాచకంగా, ఇంత అవహేళనగా, ఇంత అవమానించుకుంటూ పోతుంటే ఏం ఉద్ధరించాలనుకుంటుంది ప్రభుత్వం? అసలు ఏమవుతుంది? ఎందుకు ఇంత పట్టుదల? మీరు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మీరు పెట్టి తీరాలి కాబట్టి ఏదో కంటి తుడుపు చర్యగా మేమిచ్చామని గొప్పలు చెప్పుకోవడానికి కాకపోతే ఏం సాధించినట్టు ఈ విజువల్స్లో చూపిస్తుంటే మీరు చూడని కాదు, కానీ ఒకసారి మళ్ళీ మేము ఎందుకు తెచ్చే ప్రయత్నమే. ఎందుకింత? ఎవరు వీళ్ళు ఏమైనా విద్రోహ చర్యలకు పాల్పడుతున్నారా? ఆ చిక్కడపల్లి లైబ్రరీ, అశోక్ నగర్లో మొత్తం పరిస్థితి ఎట్లా అంటే అసలు రోడ్ల మీద విద్యార్థులు కనపడే పాపం అయిపోయింది. ఏంది ఇదంతా? కనపడ్డ వాళ్ళని లిఫ్ట్ చేయడము, ఏడ చూసినా వాళ్ళ పికప్ వ్యాన్లు పెట్టడము, దాంట్లో ఎత్తడం, తీసుకుపోవడం. ఇంత ఘోరంగా అంటే వీళ్ళకి కళ్ళుండి కనబడతలేవా, చెవులుండి వినపడతలేదా? వీళ్ళ గోస అనేది అస్సలు అర్థమవుతలేదు. అసలు ఎందుకు ఇంత తెలంగాణలో వచ్చి ఒక 8 నెలల సమయం కాలేదు, ఇంత దారుణమైన సంఘటనలు? నిజంగా సిగ్గుతో తలదించుకోవాలి. నిజంగా ఓట్లు వేసిన వాళ్ళు తలదించుకోవాలా, లేకపోతే విద్యార్థులు తలదించుకోవాలా, ఎవరు తలదించుకోవాలా కూడా అర్థం కాని పరిస్థితి. పరిస్థితి ఏంటంటే ఇంకేముంది, ఎంత అరిచినా ఎంత గోల పెట్టినా ఇంకెంత సమయం ఉంది? 2 రోజులు కూడా లేదు, 1.5 డే టైం కూడా సరిగ్గా లేదు.
ఎల్లుండి పరీక్షలు స్టార్ట్ అవుతాయి. సో వచ్చే నెల 5కు ముగుస్తాయి. 6 ఏం లేదు 7వ తేదీ మళ్ళీ యాజ్ యూజువల్గా మీరు గ్రూప్ 2. ఏం చెయ్యాలనుకుంటున్నారు అనేది, అంటే ఎవరిని మభ్యపెడుతున్నారు, ఎవరి కోసం ఈ హైడ్రామాలు తెరలేపుతున్నారు? తెలంగాణలో ఉన్న బిడ్డల కంటే ఎక్కువనా మీ పంతాలు పట్టింపులు? ఏడ కనపడతాడ మూసేస్తారు, క్యాంపస్ దగ్గర కనపడద్దు, ఉస్మాన్ యూనివర్సిటీ అంతా రణరంగం చేస్తారు. మొత్తం ఆ రోజు ఉద్యమ కాలం నాటికంటే పరిస్థితులు కూడా ఘోరంగా కనపడుతున్నాయి. ఇవాళ టీఎస్బీఎస్సీ దగ్గర అట్లనే చేస్తారు, అశోక్ నగర్కు పోతే అట్లనే చేస్తారు, చిక్కడపల్లి లైబ్రరీ అట్లనే చేస్తారు, ఉస్మానియా లైబ్రరీ అట్లనే చేస్తారు, సెక్రటరీకి వద్దామని చేస్తే ఆడట్లనే చేస్తుండ్రి. అంటే మీ ముందు ఇప్పుడు లోకల్ బాడీ ఎలక్షన్స్ తప్ప మనకి ఇంకేమీ కూడా ఎలక్షన్స్ లేవు. ఏం చేస్తారు, మనం ఏం చేసినా కూడా చచ్చుకుంటూ పడుంటారనే కదా. నిన్న మీరు ఒక జీవో విడుదల చేసిరు కదా. దేనికి సంబంధించి జీవో విడుదల చేసిరు? రుణమాఫీకి సంబంధించి. ఆ రుణమాఫీకి సంబంధించిన జీవోలో పాయింట్లు చదువుకోవాలంటే మామూలుడికి ఒక్క ముక్కను అర్థమయ్యే విధంగా చెప్పిరా? ఒక్కటంటే ఒక్క ముక్క. ఆ తయారు చేసిన వాళ్ళకు కూడా సరిగ్గా అర్థమవుతుందో లేదో కూడా కావట్లేదు. మీ మంత్రులు అడిగితే కూడా దాని మీద ఒక క్లారిటీ ఇవ్వలేదు. ఒక మహిళలకు ఫస్ట్ ప్రయారిటీ మహిళలకు ఇస్తామన్నారు. ధామాషా లెక్కల ప్రకారం వచ్చేసి పురుషులకు చేస్తామని చెప్పారు. తర్వాత 2018 నుంచి డిసెంబర్ మళ్ళీ 23 వరకు ఉన్న లోన్లీ అన్నారు. మరి మధ్యలో ఒకవేళ ఈ 2018లో పోనీ డిసెంబర్లో తీసుకొని 2021 మధ్యలో రెన్యువల్ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి కూడా దారుణంగా ఉంది. అందులో కోవిడ్ పీరియడ్లో చాలా ఇబ్బందులు పడ్డారు. మరి రెన్యువల్ చేసుకోలేని వాళ్ళ పరిస్థితి ఏంది? ఫస్ట్ మీరు ఇన్ని గైడ్లైన్స్ జారీ చేశారు కదా, కనీసం దాంట్లో కూడా మీ అంటే హైటెక్లు జిమ్మిక్కులు ఎట్లా ఉన్నాయంటే దాంట్లో పెట్టినా మీరు 4 పేజీల దాంట్లో ఒక్క పాయింట్ అయినా సరిగ్గా అర్థమవుతుందా? ప్రైవేటు బ్యాంకులో ఉన్న వాళ్ళకి ఇవ్వమంటున్నారు. ఏ ప్రైవేటు కనీసం మీరు మెన్షన్ చేసిరా? ఏ గవర్నమెంట్ బ్యాంకులు? ఆ ఐటమ్స్ కింద కామెంట్స్ చూస్తుంటే ప్లే చేసిన ఐటమ్స్ కింద వీళ్ళకి ఎన్ని డౌట్లు ఉన్నాయి. ఆ డౌట్ల గురించి ఒక్కరన్న వచ్చి బయట మాట్లాడారు. సో మీరు ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ ఏదైతే పెడతామంటున్నారో, ఏ గ్రూప్ 2 గ్రూప్ 1 కావచ్చు, ఆ జమలోనే ఇది కూడా ఉంది. అంటే మేము మమ అనిపించుకోవాలి అంతే. చచ్చుకుంటూ రాయాల్సిందే. ఇప్పుడు పాప ఇన్నేళ్ళకెళ్ళి ఆశ పట్టుకొని ఉండి ఎక్కడెక్కడో మారుమూల ప్రాంతాలు ఆ బిడ్డల్ని చూస్తుంటే వాళ్ళ ఆ బయట్లు చేసి ఆ వాయిస్ వినిపించి, ఇంకంతేకాకుండా వాళ్ళని మీరు ఎంత వేలాకోలంగా మాట్లాడారు, ఎంత చీత్కరణ భావము, ఎంత చిన్న చూపుతో వాళ్ళని బిహేవ్ చేసిరు. కిరాయిగాన్లు అని చెప్పిరు. ఇలా విద్యార్థులు ఆ నిరుద్యోగులంతా కూడా మీ ఇండ్ల ముందల పాపం ప్రాధేయపడుతున్నారు, పోలీసుల కాళ్ళ వేళ్ళ మొక్కుతున్నారు. అవసరం మేము చచ్చిపోతాం, ఆల్రెడీ ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, కానీ అది బయటికి రావట్లేదు. ఎక్కడ ఏ మీడియా ముందుకు వస్తుంది? ఈ వేళ్ళ మీద లెక్క పెట్టేంత మీడియా కూడా లేదు ఈరోజు కనీసం వాళ్ళ సమస్యలు చూపించడానికి. ఈరోజు రాజధానికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, లేకపోతే ఏపీలో జరుగుతున్న విజయసాయిరెడ్డికి సంబంధించిన ఇష్యూ కావచ్చు, చూపించినంత ఇంట్రెస్ట్ కనీసము ఈ తెలంగాణ బిడ్డలు పడుతున్న ఆవేదన గురించి ఏ ఒక్క మీడియాన ముందుకొచ్చి చెప్తుందా? అంటే మనం ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాం, ఎంత అణచివేతకు గురి కాబడుతున్నాం. గతంలో ఇష్టం వచ్చినట్టు మాట్లాడిన వాళ్ళు సోకాల్డ్ జర్నలిస్టులు అని చెప్పుకునే సన్నాసులు ఈరోజు ఒక్కడన్నా ముందుకొచ్చి అరే వీళ్ళకి గోస ఉంది, అరే నన్ను మంచో చెడో నన్ను ఇంకా నమ్మిరు, నేను అంగిలాగు సిద్ధాంతం అని చెప్పిన, తొక్క తోడంగని చెప్పినాం, బీసీ అన్నాం, అదన్నాం, ఇదన్నాం, ఇన్ని చెప్పినాము ఈరోజు. కానీ ఏదో రకంగా ఆ ఉద్యోగులు నిరుద్యోగులు గ్రాడ్యుయేట్స్ మనల్ని వేసి గెలిపించుకున్నారు కదా, కనీసం మనం వాళ్ళకి సమాధానం చెప్పాలన్నా కనీసం ఆ ముఖమన్న చెల్లుతున్నదా? ఇవాళనేమో చదువుకుంటోళ్ళేమో ఉద్యోగాల కోసం ఉన్ననేమో మీరు జైల్లో పెడతారు, తీసుకెళ్తారు, అరెస్టులు చేసి నిలబెడతారు, ఇష్టం వచ్చినట్టు కొడతారు, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఇలా కబ్జాకోర్లు, స్కీములు చేసేటోళ్ళు మాత్రం ఇలా దొరల్లాగా రోడ్లపైకి తిరుగుతారా? ఖచ్చితంగా మూల్యం చెల్లిస్తారు. సో ఇక కష్టమో నిష్టమో అంటే ఒక్కటే నేను ఈ విషయం చెప్పదలుచుకున్నది. ఇంకా కూడా గ్రూప్లలో వైరల్ అవుతున్నాయి, మేము మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకుంటాం అది, కానీ మీరు మూకుమ్మడి ఆత్మహత్యలు చేసుకున్న, ఆత్మహత్య ప్రయత్నాలు చేసినా కూడా ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏమీ లేదు. మీ మీద ఏదో ఒక అపవాదు నెట్టేసి తప్పుకుంటారు తప్ప పాపం కడుపు కాలేది, ఆ కన్న తీపి ఎవరికి ఉంటుంది అనేది ఒక్కసారి అర్థం చేసుకోండి. మీ తల్లిదండ్రులకు, మీ అక్కలు, మీ చెల్లెళ్ళు, మీ కుటుంబ సభ్యులకు దక్క గవర్నమెంట్కి కానీ, లేకపోతే రేవంత్ రెడ్డికో, ఏ బట్టి విక్రమార్కకో, ఏ ఉత్తమ్ కుమార్ రెడ్డికో, ఏ కోమటిరెడ్డి వెంకరెడ్డికో, ఏ శ్రీధర్ బాబుకో, ఏ పొన్నం ప్రభాకర్కో ఏమీ రాదు. పొన్నం ప్రభాకర్ని వెళ్ళి కలవండి అని చెప్పారు, కానీ ఎక్కడ కలుస్తున్నారు, ఏమి హామీ ఇచ్చినారు? ఇలా గిరిజన బిడ్డగా ఉన్న సీతక్క ఏం చెప్పింది? అయ్యాల ప్రతి ఒక్క సమస్య మీద స్పందించిన సీతక్క ఇవాళ పట్టుమని 12 ఏళ్ల పిల్ల మీద గంజాయి, ఆ పిల్లకు గంజాయి దాపిచ్చి ఆ అమ్మాయికి ప్రెగ్నెంట్ వస్తే కనీసంగా కూడా ఏం జరిగిందని కూడా ఆమె స్పందించలేదు. ఏం జరుగుతుంది? పాపం కోర్టులకి
కాళ్ళ వేళ్ళ తిరిగి ఆ అమ్మాయికి పాపం అబార్షన్ చేయించాల్సిన పరిస్థితి వచ్చింది. ఏం జరుగుతుంది అసలు రాష్ట్రంలో? ఇవన్నీ కేవలం వెలుగులోకి వచ్చినాయి. ఎవరి కోసము, ఎవరి మెప్పు కోసము, ఏం సాధించాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఒకవైపు ప్రజలు చీదరించుకుంటున్నా కూడా మీరు పోయి కనీసం కండువాలు కప్పుతున్నారే, ఆ కండువాలు కప్పే అంత సమయం, ఇంటికి పోయి మీరు మాట్లాడే సమయం కాదు, ఆ కండువాలు కప్పే 6 సెకండ్ల సమయాన్ని ముఖ్యమంత్రి ఒక్కసారి దృష్టి నిజంగా ఇక్కడ హ్యుమానిటీ బీయింగ్లో కొంచెం కనుక మీరు దృష్టి సారించగలిగితే సమస్యలు ఎందుకండి పంతాలకు పోయి ఏం సాధించాలనుకుంటున్నారు? తెలంగాణ విద్యార్థులు ఏం చేయాలనుకుంటున్నారు? ఇంట్లోనే మీరు పిదలాటకం పెట్టిరు. అటు గ్రూప్ 2 వాళ్ళకు, ఇటు డిఎస్సి వాళ్ళకు మీరు కలవద్దు, మీకు సమయం ఉంది, మీరు చదువుకోండి, వాళ్ళ సాగు వాళ్ళు చేస్తారు, వాళ్ళంతా కూడా కిరాయి గాన్లు అనేసి మీ కింద ఉన్న స్పోక్స్ పర్సన్స్ కానీ వాళ్ళు కానీ ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఏం మాట్లాడిరు, ఇవాళ ఏం మాట్లాడుతున్నారు? అన్నీ గమనిస్తూనే ఉంటారు. ఏమైద్దండి ఇంకా 4 సంవత్సరాలు, 1 సంవత్సరం అంతా ఎలక్షన్ పీరియడ్ అయిపోతుంది కదా, ఇక మీ ముందు 3 సంవత్సరాలు, 3 అంటే 3 సంవత్సరాలు. ఆ 3వ సంవత్సరం దాటితే ఏం జరుగుతుందో ఒక్కసారి చూసుకోండి. థ్యాంక్ యూ సో మచ్.